నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. తప్ప నాకి లోకల్లో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకల్లో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. ప్రభునందు ప్రియ దేవుని సేవకులరా, తోటి సహోదరులరా, క్రైస్తవ విశ్వాస సమూహము, క్రైస్తవ జనాంగమ, ప్రియ స్నేహితులరా, ప్రియ ప్రభువును లోక రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా మరొక నూతన ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను ప్రభు పేరట. బాగున్నారు కదండి? రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థనలో ప్రారంభించుకొని ఈ వారాంతపు దినమున ప్రభు నామాన్ని గణపరిచి ఆరాధించి దైవాశీస్సులు పొందుకుందాం. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, వందనాలు. నిశ్చితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నా తండ్రి, వారము ప్రారంభ దినము నుండి ఈ వారాంతపు దినము వేకువనే లేచి నీ నామమును స్తుతించే వరకు కూడా నీ సన్నిధి కాపుదల నాతో మాతో బిడలైన వారందరితో ఉంచిన విధానం కొరకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలపు ధ్యానములు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది నీ బిడలు బలపడుతున్నారు, విశ్వసిస్తున్నారు, నిన్ను బట్టి ఆనందిస్తూ ఉంటున్నారు. అందుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ కనపరుస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా నాయన నీ దాసునికి మీరు ఇచ్చినటువంటి నెమ్మదిని బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, జ్ఞానమును బట్టి మీకు వందనాలు. మరి నిశ్చితమైతే మరింత ఆధ్యాత్మికంగా నాయన ఉన్నతంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి నీ కృపను గ్రహించండి. ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించి నీ కృపలో వర్ధిల్లపచేసి మీరు మహిమ పొంది నీ నామ ఘనత కొరకు నీ దాసుని నన్ను నిలబెట్టుకోమని యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ వారాంతపు దినపు ఉదయకాలపు ధ్యానములో దేవుని నామమును స్తుతించడానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 682వ పాట పాడుతూ దేవుని నామమును స్తుతి చేద్దాం. 682వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, ఈ దినము ధ్యాన వాక్యం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 37వ వచనము నేను చదువుతాను. బైబిల్స్ ఉన్నవారు చూడండి, లేని వారు దయతో నా మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచుడనని వానితో చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. ఆత్మ నడిపింపులో వాక్య సహాయం కొరకు. దయగల మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ, వారాంతపు దినమున వేకువనే నీ సన్నిధిలో నిలవేర్చుకున్నావు. నీకు స్తోత్రాలు. తిరిగి నాయన, ఇంతవరకు నీ దాసుని మీరు బలపరిచారు. మరలా నీ పక్షంగా నిలబడుతున్నాను. నీ ఉదయకాలపులో మీ సిలువ చాటును మరుగుపరిచి నీ వెళ్ళైన వారితో మీరు మాట్లాడమని వినగలిగే చెవి, గ్రహించి మనసు దయచేసి నీ దాసుని బలపరచండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస సమూహమ, క్రైస్తవ జనాంగమ, ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ కూడా నూతన ఉదయకాలపు మరియు వారాంతపు దినపు శుభములతో మిమ్మల్ని ప్రేమతో ఈ వాక్య ధ్యానంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి ఆ వచనం లూకా సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. ఈరోజు పిల్లల ఆ వచనముల నుండి లేక ఆ భాగము సుమారుగా 35వ వచనం నుండి 43 వచనాల గల భాగం, ఆ భాగం అంతటిలో ఈ 37వ వచనము ప్రప్రథముగా లేక ప్రాముఖ్యమైనదిగా మనము ధ్యానం చేయబోతున్నాం. వాడు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నారని వానితో చెప్పిరి అనే మాట మనము చదివాం. పిల్లరా, అక్కడ భర్తిమై విశ్వాసం గురించి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయబోతా ఉన్నాను. ఇది మనందరికీ కూడా తెలిసిన వాక్యమే. అది పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ ఉదయకాల సమయంలో మరలా మీ ముందు ఆ మాటలు ఉంచుతున్నాడు. భర్తిమై
ఏమండి తన విశ్వాసం గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎరుకో పట్టణంలో ఏమండి భర్తీమయ్య అనేటువంటి భిక్షకుడు ఉన్నాడు. అతని వృత్తి ఏంటనంటే ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా భిక్షాటన చేయడమే తన యొక్క వృత్తి. ఆ భిక్ష పాత్ర నిండితే చాలు ఈరోజు జీవితం ధన్యము అనుకునేటువంటి ఆ ఆలోచన కలిగిన వాడు ఈ వ్యక్తి. అయితే ప్రతిరోజు కూడా ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నటువంటి ఆ మార్గంలో ఆ దారిలో వెళ్తూ వస్తూ ఉన్నటువంటి అనేక మంది తన యొక్క భిక్ష పాత్రలు వేసేటువంటి నాణేలను ఆ శబ్దము విని సంతోషపడి తన యొక్క ఆ జీవన విధానాన్ని గడుపుతూ ఉండే వ్యక్తి. అయితే అలా జరుగుతున్నటువంటి సమయంలో ఒకరోజు జనసమూహము చాలా మంది వస్తున్నటువంటి అడుగుల శబ్దాన్ని గ్రహించగలిగాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గము ద్వారా యెరూషలేముకు వెళ్తున్నాడని జనసమూహము ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని ఆ గుడ్డి భిక్షకుడైనటువంటి భర్తిమయి గమనించడం మనం చూస్తున్నాం. ఎందుకు అంత ఆశ్చర్యంగా లేక అంత ఆశగా ఎదురు చూస్తున్నాడంటే ఇంతమంది జన సమూహం వస్తున్నారు కనుక ఈరోజు నా భిక్ష పాత్ర ఆ నిండిపోతుంది, ఆ పొంగి పొర్లుతుంది, దానికి ఎటువంటి సందేహం లేదు అనేటువంటి ఆ భిక్ష పాత్ర నింపుకునే ఆలోచనలోనే ఉన్నాడు. తన బ్రతుకంతా కూడా మాట్లాడే ఒకే ఒక మాట ఏంటంటే అమ్మా భిక్షాందేహి అనేటువంటి మాట. వినగలిగే ఒకే ఒక శబ్దం, ఒకే ఒక చప్పుడు ఏంటంటే తన యొక్క భిక్ష పాత్రలో పడేటువంటి నాణేల శబ్దం. కానీ ఆ రోజు అంతమంది జన సమూహంలో ఒక శ్రేష్టమైనటువంటి శబ్దాన్ని ఆ వ్యక్తి వినగలిగాడు. ఏంటి ఆ శబ్దం అంటే క్రీస్తు పాదాల శబ్దం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తనకున్నటువంటి ఒక నేర్పరితనం ఏంటంటే గ్రహింపు ఏంటంటే తన భిక్ష పాత్రలు పడినటువంటి నాణ్యం ఎంత అనేది చెప్పేయగలటువంటి సమర్థుడు. అతనిలో పిల్లలు ఆ రోజు ఒక నూతన శబ్దం అనేది తన చెవులకు వినబడింది. అయితే దారిని వెంబడి జనసమూహం వెళ్తూ ఉన్నారు. వారిలో యేసుక్రీస్తు ప్రభువారు వారితో పాటు నడుస్తున్నాడు. ఆ వెళ్తున్న వారు పిల్లరా ఆ యొక్క భిక్ష పాత్రలో నాణ్యాలు వేస్తూ ఉన్నారు. కానీ ఆ నాణ్యాల శబ్దాన్ని పెడచెవిని పెట్టి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యొక్క పాదల సవ్వడిని ఆ శబ్దాన్ని వినడానికి ఇష్టపడ్డాడు. పిల్లరా ఆ రోజు తన పాత్రలో పడే నాణ్యాల శబ్దం వినగలిగాడు. కానీ ఆ దినం ఒక ప్రత్యేకమైనటువంటి నూతనమైన శబ్దాన్ని విని ఏమండి ఆ శబ్దము తనను దాటిపోతున్నటువంటి క్రీస్తుది, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడైనటువంటి వాడు నన్ను దాటిపోతున్నాడని చెప్పి ఆ పాదాల శబ్దాన్ని బట్టి గ్రహించగలిగాడు. భిక్ష పాత్రలో చాలా నాణ్యాలు పడతా ఉన్నాయి. కానీ ఆ శబ్దాన్ని ఏమీ కూడా అతను లెక్క చేయట్లేదు. కేవలము ఏమండి యేసు పాదాల శబ్దాన్ని మాత్రమే వినసొంపుగా వింటున్నాడు ఆసక్తి కలిగి. పిల్లరా ఆనాడు సమాజంలో కళ్ళు ఉన్నటువంటి అనేక మంది, స్పష్టంగా చూడగలిగినటువంటి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు మెస్సీయను చూడలేకపోయారు. కానీ ఈ గుడ్డి భిక్షకుడు ఏమండి తన మనోనేత్రాలతో ఆయనే రాబోతున్న మెస్సయ్య అని గ్రహించగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కళ్ళు లేని వ్యక్తి గ్రహించగలిగాడు. ఏమండి ఇలాంటి ఏమండి విశ్వాసాన్ని ఏమన్నారంటే ఏమండి అతనిలో ఉన్నటువంటి విశ్వాసము శక్తి కలిగినదిగా ఇక్కడ వర్ణించబడి అవులంటాడు కదా. కొరింథీ రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు వృడితనము కలుగజేసింది అని చెప్పి, అంటే ఆనాటి యూదా సమాజంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు, కళ్ళున్నవారు. కానీ ఎవ్వరు కూడా క్రీస్తులో మెస్సయ్యను చూడలేకపోయారు. కానీ ఈ వ్యక్తి చూడగలిగారు. శక్తి కలిగినటువంటి విశ్వాసం. పిల్లరా దేహి అనేటువంటి కరుణ కొరకు ఆశించేటువంటి, శరణు కోరేటువంటి ఈ వ్యక్తి కేకలు వేశాడు. తనను దాటిపోతుంది క్రీస్తు అని గ్రహించి ఆ క్రింది వచనంలో మనం చూస్తే 39వ వచనంలో దావీదు కుమారుడా నన్ను దాటిపోకు ఏమన్నాడండి?
దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, కరుణించువా అని కేకలు వేశాడు. ఆ వెళ్తున్న వారు ఊరుకోరా, ఏమండి శబ్దం చేయకు, ఊరుకో అని చెప్పేసి ఆ వ్యక్తిని గద్దించారు. ఈ లోకము లేదా ఈ సమాజం ప్రియులరా, దేవుని మార్గంలో విశ్వాస భక్తులు నడుస్తున్నటువంటి వారిని ఇప్పుడు కూడా తగ్గించేయాలని, అణచివేయాలని, వెనుకకు పట్టి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఏమండి నిరుత్సాహపరుస్తూనే ఉంటుంది లోకం. ఏమండి ఊరుకో ఊరుకో అని చెప్పి మన నోరు కొన్ని సందర్భాల్లో నొక్కేస్తుంది. పిల్లరా, మన అభ్యుదయాన్ని, మన యొక్క అభివృద్ధిని, ఏమండి ఆ ఆ అభ్యుదయ జీవితాన్ని, ఏమండి ఆ ఎదుగుదలను అణిచివేస్తున్నటువంటి సమాజం. ఆ రోజు కూడా ఆ వ్యక్తి కేకలు వేస్తున్నాడు, తనను దాటిపోతుంది క్రీస్తుని తెలిసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించి కేకలు వేస్తుంటే ప్రక్కన వారు ఏం చేస్తున్నారట, ఊరుకో. ఏమండి నిజంగా గమనించాలి, ఆయన మీద విశ్వాసం ఉండాలి కానీ, ఏమండి క్రీస్తు మీద నీకు నమ్మకం ఉండాలి కానీ, ఏది కూడా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఆ విశ్వాసాన్ని నీ నుండి దూరం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గద్దెంపుకు లోబడదు. అంటే ఆయన పైన నీకు నమ్మకం విశ్వాసం ఉండాలి కానీ, ఈ లోకాన్ని గద్దెంపులకు కానీ బెదిరింపులకు కానీ లొంగిపోదు. అది తెగింపుతో కూడినటువంటి విశ్వాసం. ఎంతమంది చెప్తున్నా ఆ వ్యక్తి కేకలు వేస్తూనే ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. నిజమైన విశ్వాసానికి తెగింపు ఎక్కువ. నేను ఒక వాక్యం చెప్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం 18-20 మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకం ప్రియులారా, మనలను ఊరుకో అని గద్దించినా కూడా, నోరు నొక్కేసినా కూడా, మనలోని విశ్వాసం అంటండి మనల్ని ఊరుకొనివ్వదట. ఇప్పుడు నీలో ఆ తెగింపు గల విశ్వాసం ఉన్నప్పుడు, ఆ విశ్వాసం ఈ లోకపు ఆ గద్దింపులను ఏమీ పట్టించుకోదు. అవి ఊరుకొని నోరు గట్టి నొక్కు పట్టేసినా కూడా, నీలో ఉన్న ఆ తెగింపు గల విశ్వాసం నిన్ను ఊరికినే ఉండనివ్వదు. ఏమంటే ఎప్పుడైతే వారు ఊరుకో ఊరుకుంటున్నారు, అతను మరలా ఏమంటే కిదోషితే మరలా ఏం చేయడంట, బిగ్గరగా కేకలు వేసాడట. చాలా, అరే నువ్వు ఊరుకోరా, కేకలు వేయకురానికి కూడా వాళ్ళు గద్దిస్తున్నా, ఏమండి ఆ కరుణ కొరకు కేకలు వేస్తూనే ఉన్నాడు, కేకలు వేస్తూనే ఉన్నాడు. ఆ కరుణ కొరకు శరణు వేడుతూ వేసిన కేకలు క్రీస్తు పాదాలను ఆయనను కదలనీయలేదు, కట్టిపడేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడ మాట అంతటి యేసు నిలిచి వానిని పిలిచెను అని. చూడండి ఎంత తెగింపు ఉందో. మొదట ఏమండి ఆ శక్తి కలిగిన విశ్వాసాన్ని మనం చూసాం. రెండవది జనులు వద్దంటున్నా కూడా అతనిలో ఉన్న తెగింపును చూసాం. పిల్లరా, ఏమండి ప్రభు ఒక ప్రశ్న అడిగాడు. తర్వాత నిలబడిన తర్వాత, ఏమయ్యా నేను నీకేం చేయాలి, నువ్వేం కోరుకుంటున్నాను అంటే, అతను అన్నాడు, అయ్యా చూపు కావాలని. చూడండి, అక్కడ అతను గుడ్డివాడు, భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు, పోషణకు సరైనటువంటి విధానం లేదు. అయితే ప్రభు అక్కడ వేసిన ప్రశ్న ఆ చుట్టూ ఉన్న అనేక మందిని బహుశా ఆ ఒక విధమైనటువంటి కలవరానికి గురి చేస్తుంటారు. అంటే ఆయన సర్వం ఎరిగిన వాడు కనుక, ఆ సర్వం ఎరిగిన వాడే ఈ విధంగా నీకేం చేయాలని అడుగుతున్నాడు ఏంటి? అతనికి చూపు లేదని ప్రభువుకు తెలియదా? అతని పోషణ కొరకు భిక్షమెత్తుతున్నాడని ప్రభువుకు తెలియదా? అతను గుడ్డివాడని ఈయనకు తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నాడు? ఏమండి తెలుసు, ఆయనకి సమస్తం ఎరిగిన వాడు ఆయన. కానీ అతని విశ్వాసానికి మరొక పిలుపు, అతని జీవితానికి మరొక మలుపది. యేసు నన్ను తప్పక బాగు చేస్తాడు, ఆయన నన్ను కరుణిస్తాడు అని నమ్మకము అతనిలో ఉండాలి. ఇంకా అది పెరగాలి, స్థిరంగా ఉండాలని ప్రభు యొక్క ఆలోచన. ప్రభువా, ఏమండి నాకు చూపు కావాలి, నా భిక్ష పాత్ర కాదు, నా బ్రతుకు పాత్ర నిండాలి, నా కళ్ళు నిండిపోవాలి, నా కళ్ళల్లో నీ ఉండిపోవాలి అనే విశ్వాసము అక్కడ మనం చూస్తుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. పొంగిపోవాలి. అందుకే ఏమండి, అందుకే ఆ ప్రశ్న వేశాడు ఆయన. ఏం చేయాలంటే ఇదంతా రావాలి తన హృదయంలో ఆ ప్రశ్న వేశాడు. ఏమండి వెంటనే జవాబు ఇచ్చాడు. ఆయన పలికిన మాట, నువ్వు స్వస్థత పొందు, నీ విశ్వాసమే నేను రక్షించింది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు 3 రకాల స్వస్థత ఇచ్చాడు అతనికి. ఒకటి భౌతికంగా స్వస్థపరిచాడు, మానసికంగా స్వస్థపరిచాడు, మూడవది ఆధ్యాత్మికంగా కూడా స్వస్థపరిచాడు. ఈ 3 స్వస్థతల్లో పిల్లరా ప్రభు అతని జీవిత పాత్రను నింపేశాడు.
చూపు పొందినటువంటి భర్తిమయ్యి ఏమండి ఆయన వెంటే బయలుదేరిపోయాడు. మరి వెళ్ళలే ఏమండి. అప్పటి వరకు బంధువులు స్నేహితులు అందరూ విడిచిపెట్టేసిన భిక్షమెత్తుకునే స్థితిలో నుండి ప్రభు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి స్థితిని బట్టి ప్రభును స్తుతిస్తూ వెంబడిస్తూ ఆయన కూడా వెళ్ళాడు. దేవుని బిడ్డలకు గమనించండి, ఆలోచన చేద్దామని ఈ రోజు ఏమండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో చేసినటువంటి చివరి ప్రయాణం అది. ఆ ప్రయాణం అతడు మౌనంగా ఉండిపోయి ఉంటే ఏమండి, మౌనంగా ఉంటే బ్రతుకంత మౌనంగా మిగిలిపోయాడు. కానీ మౌనంగా ఉండలేదు. శక్తి కలిగినటువంటి విశ్వాసం కూడగట్టుకునే తెగింపు కలిగిన విశ్వాసంతో, దైవికమైన విశ్వాసంతో ఏమండి ప్రభు పాదాలను కట్టిపడేసినటువంటి ఆ విశ్వాసం అతని జీవితానికి ఒక గొప్ప మార్పును కలుగజేసింది. ఒకవేళ ఇది మన జీవితంలో చివరి దినం అయితే ఏమండి, ఎందుకు ఆలస్యం? ఈరోజు ప్రభు శరణు కోరదాం. ప్రభువా, వర్తిమై కేకలు వేసినట్లు నేను కూడా శరణు కొరకు కేకలు వేస్తున్నాను. నన్ను దాటిపోకాయా దావీదు కుమారుడా, నన్ను దాటిపోకాయా అని చెప్పి మనం ప్రభుని అడగాలి. ఏమండి, మన బ్రతుకులు నింపబడాలి. అక్కడ ఆ వ్యక్తి తన భిక్ష పాత్ర నిండాలని కోరుకోలేదు, కానీ తన బ్రతుకు పాత్ర నిండిపోవాలని కోరుకున్నాడు. ప్రభు ఆ ఆశను తీర్చాడు. ఏమండి, కదలనివ్వలేదు. ఈరోజు యేసయ్య నిన్ను దాటిపోతున్నాడేమో. ఆయన అడుగుల శబ్దం వింటూ కూడా నువ్వు మౌనంగా ఉండిపోతే, ఆయన నిన్ను దాటిపోతే గనుక మరలా తిరిగి రాడేమో. జాగ్రత్త. శక్తి కలిగినటువంటి, తెగింపు కలిగినటువంటి, దైవికమైనటువంటి విశ్వాసము నీలో ఉంటే జాప్యం చేయక ఏమండి కరుణ కొరకు కేకలు వేస్తూ శరణు వేడదాం. ఆయనను ఏమండి ఆయన ఆశీర్వాదాన్ని కోరుదాం. ఆయనను మన యొక్క హృదయంలోనికి ఆహ్వానిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమ నమ్మకం కలిగినట్టు మా ప్రభువా, మీకు వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ వారాంతపు దినమున నీ సన్నిధి కాంతిలో, నీ కాపుదలలో, నీ రెక్కల చాటున మాకు మీరిచ్చిన బలము, ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, అందుకంటే ప్రాముఖ్యంగా సజీవుల స్థితిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నీ దాసుని మీ సెలవు చాటు మరుగుపరిచి నీ పక్షంగా నిలబెట్టుకుని మాట్లాడిన విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, ఇదిగో ఇంతవరకు వినబడినటువంటి విత్తబడిన వాక్యము విత్తనాలు ఫలించి అభివృద్ధి చెందులాగిన ప్రతి హృదయంలోని ఆశను బయటికి తీసుకురామని ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో నీ ఆత్మ ద్వారా ఆ విత్తనాలను నూరంతలు ఫలింపచ్చు ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలపు ధ్యానాల ద్వారా అనేక మంది బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ మాటల ద్వారా బలపరుస్తున్నందుకు, దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం కూడా విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నూరంతలు ఫలించిన కృప చూపించని ప్రార్థన చేస్తున్నాను. దినాన మరలా ఈ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలలో ప్రపంచ నలుమూలలోని సేవకులు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, పిలుచుకుని నీ పరిచర్య కొరకు నియమించుకుని నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన వారు నడిపిస్తున్నందుకు ఈ స్తోత్రాలు. సుదూర ప్రాంతాలు వారు ప్రయాణం చేస్తూ ఉంచినప్పుడు వారి ప్రయాణాల్లో క్షేమము దయచేయండి. ఆ ప్రయాణ మార్గంలో ఎన్నో ఆటంకాలు, అవమానాలు, హేళనలు ఎదురవుతుంటుండగా వాటిని జయించగల శక్తిని నీ సేవకులకు ఇచ్చి నడిపించండి. ఆయన వారికి ఇచ్చిన సంఘాన్ని మీ జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. వారి కుటుంబాల మీద దర్శించి ఆర్థిక ఇబ్బందులు, మానసిక బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు నా తండ్రి మానసిక బలహీన దూరపరచమని నెమ్మది, సంతోషము, ఆరోగ్యము, నెమ్మదితో నాయన నీ దాసులకు నాయన కుటుంబాన్ని బలపరచడం ప్రార్థన చేస్తూ నీ సేవకులకు కావలసినటువంటి బలమును, శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి నడిపించండి. ఓర్పు, సహనాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కొందనాలు నా తండ్రి. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకే ప్రార్థన చేస్తున్నాను. అధికారం మీరు ఇచ్చిందే ఆయన సమర్థవంతమైనటువంటి పరిపాలన, యోగ్యమైనటువంటి పరిపాలన, నాయకత్వం కలిగి జీవించడం కృపను గ్రహించండి. ఆయన ప్రభుత్వాలు, అధికారులు స్పందించడానికి మీరు వారు ఇచ్చిన అధికారంతో వారి ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలన్నింటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన సంతోషభరితులుగా జీవించడానికి ఆయన వారి అధికారాన్ని,
వారి యొక్క పరిపాలన నాయకత్వాన్ని సమర్థవంతంగా యోగ్యమైన ఉపయోగించిన కృపను గ్రహించండి. ఉద్యోగ రంగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక మంది నాయన నిరంతర రాకపోకలు కొనసాగిస్తుండగా బిడలతో మీరు నడిపించి ప్రయాణాలకు క్షేమకరం దయచేయండి. వారి ఉద్యోగ బాధ్యతలలో నిబద్ధత, నమ్మకము, ఓర్పు, సహనము దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాను. ఉపాధ్యాయ బృందం కొరకే వందనాలు. ఉపాధ్యాయ బృందం దీవించండి, ఆస్వాదించండి. వారి విద్యా బోధన అనేక మంది విద్యార్థులు నా తండ్రి ఉన్నతమైన భవిష్యత్తులో నడిపించేది ఉంటుండగా వారికి ఇంకా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఆయన నీ కృపలో నీ భద్రతలో నడిపించమని ప్రార్థన చేస్తూ 10వ తరగతి పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి ఉత్తీర్ణత ఇవ్వడం ద్వారా వారి ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చి బిడ్డలు ఉంచండి. ఇంటర్మీడియట్ బిడ్డలు నాయన పరీక్షలు రాస్తూ ఉంటున్నారు. నాయన పరీక్షల్లో క్షేమం దయచేయండి, జ్ఞానం దయచేయండి. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నా తండ్రి మంచి పేరు తెచ్చి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. నాయన రానున్న విద్యా సంవత్సరంలో నాయన ఉపాధ్యాయులు ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తుండగా నీ సన్నిధి వారితో ఉంచి నడిపించి నీ కృపలో భద్రపరచండి. నా తండ్రి మంచి స్థలాలకు మీరు నడిపించి నా తండ్రి నీ కృపలో వదిలింపచేయండి. తద్వారా గణపరచ కృపను గ్రహించిన ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఉపాధ్యాయులందరినీ చేతికి అప్పగిస్తున్నాను. వైద్య బృందం కొరకే నీకు వందనాలు తండ్రి. వైద్యులను, వైద్యురాలను దీవించండి. వైద్యశాలలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో నా తండ్రి వైద్యశాలన్నిటి పట్ల నీ కాపుదల దయచేయండి, నీ సన్నిధి ఉంచండి. అనేక మంది రోగులు వైద్యుల ద్వారా చక్కటి స్వస్థమైనటువంటి స్వస్థత వారు పొందుకుంటుండగా శ్రేష్టమైన వైద్యం వారందరూ నీ సన్నిధి వారితో ఉంచండి. వైద్య సిబ్బందిని దీవించండి. వైద్య శాఖ అంతటిని దీవించి ఆస్వాదించండి. ఆయన వైద్య అధికారులను ఆయన వైద్య శాఖ అంతటిని దీవించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహితం మీరు దీవించి నీ కృపలో వర్ధిల్లపచేయండి. నా తండ్రి వారి యొక్క వైద్య వృత్తిని మరింత బలపరచమని, ఎక్కడెక్కడైతే వైద్యశాలలు ఉన్నాయో, వైద్య క్లినిక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీ యొక్క ఆత్మతో నడిపించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సన్నిధి కాపుదల, నీ యొక్క సంరక్షణ ద్వారా నడిపించని బలపరచండి. నా తండ్రి పోలీస్ యంత్రాంగం కొరకే వందనాలు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతటిని మీరు దీవించండి. రాష్ట్రాలలో, దేశాలలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆయన నిబద్ధత కలిగి, నమ్మకం కలిగి, ఓర్పు, సహనంతో వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఈ సన్నిధి వారితో నీ కృపలో వదిలింపచ్చి ప్రార్థన చేస్తూ రాష్ట్ర సరిహద్దుల్లో, దేశ సరిహద్దుల్లో నాయన మరి కాపలా కాస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతటి జ్ఞాపకం చేసుకుని శత్రు దాడి నుండి వారికి నాయన క్షేమం, విడుదల, కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి కొరకు నీకు స్తోత్రాలు. దీవించండి, ఆస్వాదించండి. నిరంతర రాకపోకలు బిడ్డల క్షేమం దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రయాణాల్లో నాయన ముందు వెనక్కి ఆవరించి క్షేమంతో నడిపించి ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి రవాణా సౌకర్యం కొరకు వందనాలు. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ప్రతి దినము కొన్ని వేల మందిని నాయన గమ్యస్థానం వారు చేస్తూ ఉంటున్నారు. నాయన నీ సన్నిధి వారితో ఉంచి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన వారి ప్రయాణంలో క్షేమం దయచేయండి. ఆ సిబ్బందిని దీవించండి. ప్రభుత్వం నుండి, అధికారుల నుండి వారు రావాల్సిన ప్రతి అవసరం మీరు చేస్తామని కొన్ని సార్లు ప్రార్థన చేస్తుంది. దేవానికి వందనాలు. మరి వాహనాలు, ఇతర వాహనాలు నా తండ్రి వ్యాపార నిమిత్తమై, వ్యవసాయ నిమిత్తమైన ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్తున్నటువంటి బిడ్డలతో మీరు వాహనాలతో మీరు క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. నాయన నిరుద్యోగ యువతి యువకులు అనేక మంది ఉన్నతమైన చదువులు చదువుకొని ఆయా రకాల పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు లేక నిరాశ, నిస్పృహలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ప్రభుత్వాలు, అధికారులు స్పందించి మార్గము సరళం చేయగలిగే స్థితిని దయచేయమని నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను. నా తండ్రి నీ చిత్తానుసారమైనటువంటి జీవితం వరకు దయచేయండి. రైతులను బట్టి, వ్యవసాయదారులను బట్టి, వ్యాపారస్తులను బట్టి నీకు వందనాలు. ఎండ, వాతావరణ తీవ్రము, అకాల వర్షాలు మరి ఏ మాత్రం కూడా నష్టం కలిగి చేయకుండా తండ్రి నీ సన్నిధి వారితో ఉంచి లాభసాటి కలిగించండి. నష్టాన్ని మీరు దూరపరచమని కూడా ప్రార్థన చేస్తూ నాయన నీ కృప చేత వారిని నడిపించమని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య దశలో ఉన్న వారి పట్ల ప్రార్థన చేస్తూ నా తండ్రి బిడ్డల పట్ల నీ కాపుదల దయచేయండి. ఎండ తీవ్రత సమయంలో బిడ్డలకు కావాల్సినటువంటి నెమ్మది, ఆరోగ్యం, చల్లటి కాపుదల దయచేయండి. నా తండ్రి మరి అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. నాయన నేటికి జ్వరాలు ఉన్నాయి, తలనొప్పి, జలుబు, దగ్గులు, నా తండ్రి కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, నడుము నొప్పితో బాధపడుతున్నవారు, మోకాళ్ళ బాధ, నాయన పాదాల బలహీనత, నరాల బలహీనత, కీళ్ల బాధలతో, ఆయాసముతో నాయన ప్రతి శరీర బలహీనత యేసు నామములో దూరపరచ లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి స్తోత్రాలు. గుండె జబ్బుతో బాధపడుతున్న ధైర్యమును, విడుదల, స్వస్థ కలిగి చేయండి. ఆయన ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే వారికి కూడా విడుదల కలిగి చేయండి. ఇంకా ఏ శరీర బలహీనతో బాధపడుతున్నారో ప్రతి బలహీనత యేసు శక్తి గల పరిశుద్ధ నామంలో స్వస్థత అనుగ్రహించమని సమయంలో ప్రార్థన చేస్తున్న దేవానికి స్తోత్రాలు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి తొట్టిల్లిపోతున్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన వాక్యం చేతి పట్టుకోండి. వాక్యానుసార జీవితం దయచేయండి. సత్యమును అనుసరించక అసత్యములను బ్రతుకుతున్న అనేక మంది ఆయన సత్యము నీవని, యథార్థం నీవు గ్రహించిన కృపను గ్రహించిన నీకు స్తోత్రాలు, వందనాలు. నా తండ్రి మరి
వివాహాల కొరకు ఎదురుస్తున్న బిడ్డల సహాయాన్ని గ్రహించండి. ఇప్పటివరకు జరిగిన వివాహాల్లో నాయన నీ కృప కాపుదలు దయచేసాం. రానున్న దినాల్లో మరిన్ని వివాహాలు జరగనటువంటి బిడ్డలకు మార్గం సరళం చేయండి. వాతావరణం స్వాధీనపరచుకుని ఇరు పక్షాలకు నీ కాపుదలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. గర్భఫలం కొరకు ఎదురుస్తున్న బిడ్డలు అనేక మంది ఆయన సన్నిధి వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. గర్భముతున్న బిడ్డలకు సుఖము ప్రసవం దయచేసి తల్లి బిడ్డలకు క్షేమకరమ దయచేయమని ప్రార్థన చేస్తున్న దేవానికి స్తోత్రాలు. ఆయన ఈ దినాన ప్రయాణం చేస్తున్న బిడ్డలు అనేక మంది వారాంత దినములో ఆ తండ్రి పాఠశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు, కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు, వారికి మరి ఆయన ఉపాధ్యాయ బృందం, ఆయన వ్యవసాయ నిమిత్తమై వ్యాపార నిమిత్తం వెళ్తున్నటువంటి రైతాంగము, నా తండ్రి మరి ఇతరత్ర ప్రయాణాల్లో బంధువులు, స్నేహితులు, శుభకార్యాలకు వెళ్తున్నటువంటి ప్రయాణాలు క్షేమకరం దయచేసి ప్రార్థన చేస్తూ మరి దినాన్ని నీ సేవకులను మీరు బలపరచండి, సంపూర్ణ సిద్ధపడని గ్రహించండి. నీ సేవకులు ప్రయాణాల్లో క్షేమం దయచిన వారు రేపటి దినం కొరకు సిద్ధపడుతూ ప్రయాణం చేస్తుంటుండగా నా తండ్రి వారి ప్రయాణాలు క్షేమకరం దయచేసి ఈ దినపు దీవెనతో నింపమని ప్రార్థన చేస్తూ శ్రమలలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందులను కూరుకుపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని లేవనెత్తి నాయన ఈ యొక్క వారం దినమున నెమ్మది దయచేయండి. సమాధానం లేక, నెమ్మది లేక, ఆనందం లేక, సంతోషం కుటుంబాలు అనేక మంది వ్యక్తులు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల కలిగించేయండి. ఈ దినపు దీవెనలు ఆశీర్వాదం మమ్మల్ని నింపి నడిపించి రేపటి పరిశుద్ధ దినము కొరకు నాయన మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా సిద్ధపడ కలిగేసి నీ పరిశుద్ధ ఆలయమందు చేరి నీ నామను స్తుతించ కలిగి స్థితిని దయచేసి కృపలు భద్రపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈ వారాంతపు దినమున ప్రభు తన యొక్క సముఖములో మిమ్మల్ని అందరినీ సమకూర్చి నడిపిస్తూ రేపటి పరిశుద్ధ దినము కొరకు సంపూర్ణమైన సిద్ధపాటు ఇచ్చి నడిపించును గాక. మీ అందరికీ వందనాలు.